తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యులు మహాధర్నా నిర్వహించారు. ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఐడిఎం ఈ పరిధిలో పనిచేసే వైద్యులకు పీఆర్సీ ఏరియస్ బకాయిలు విడుదల చేయాలని, జీవో నంబర్ 142ను రద్దు చేస్తూ డిప్యూటీ డిఎంహెచ్ఓ పోస్టులు పునరుద్ధరించాలని వారు కోరారు. 33 డిఎంహెచ్ఓ పోస్టులకు జనరల్ లైన్ సీనియారిటీని మాత్రమే పరిగణలోకి తీసుకురావాలని, ప్రజారోగ్య విభాగంలోని వైద్యులకు టైం బౌండ్ ప్రమోషన్లు కల్పించాలని వారు కోరారు. సైన్ చేపించి డాక్టర్ న్యాయం కోరుకుంటున్నాం. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్లో ఉన్నటువంటి ఏ ప్రాబ్లం కూడా ఇప్పటికీ సాల్వ్ చేసిన దాఖలాలు లేవు. ప్రాబ్లం సాల్వ్ చేయకపోగా డాక్టర్లకు 142 జీవో రేషనైజేషన్ పేరిన తౌకలతో కూడినటువంటి ఈ జీవో అయితే ఉందో దీన్ని నిజంగా తక్షణమే రద్దు చేసి డాక్టర్లకు కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా స్టాఫ్లకు అందరినీ కూడా న్యాయం చేయాలని మేము మీడియా ముఖాన్ని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా టైం బాండ్ ప్రమోషన్లు కావచ్చు, ఎమర్జెన్సీ తలవేసి అయితే ఉందో 20,000 పెంచాలని 2018లో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనౌన్స్ చేస్తే మనం అధికారులు, ఉన్నతాధికారులు అసలు చెవులో పడ్డట్టుగానే ఆ జీవోను సెక్రటరీలో తొక్కడం జరిగింది. ఆ ఆర్డర్ కాపీను ఇంతవరకు తీస్తలేరు. అదేవిధంగా వైద్య విధాన పరిస్థితులు ఏదైతే ఉందో, ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో సెకండరీ హెల్త్ సర్వీసెస్ కింద పెట్టడం జరిగింది. దాన్ని మన టీఎస్ గవర్నమెంట్ కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.